నమస్కారం ఘంటారావంకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఏపీ ఎలక్ట్రానిక్స్ తయారీ పాలసీకి కేబినెట్ ఆమోదం. $150 బిలియన్ వ్యాపారమే లక్ష్యం. విజయవాడ విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టులో కీలక ముందడుగు. 40% పనులకు రేపే టెండర్లు పిలవాలని ప్రభుత్వ నిర్ణయం. వైసీపీ తప్పుడు మెయిల్స్ పెట్టిన బాండ్ల ద్వారా 9,000 కోట్లు. జగన్ చెడగొట్టిన బ్రాండ్ ఇమేజ్ ను పునరుద్ధరించాలన్న సీఎం. భారత్ బ్రిటన్ మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం. విజన్ 2035 లక్ష్యంగా ఇరు దేశాల ప్రయాణమన్న మోదీ. టెక్ దిగ్గజ సంస్థలు భారతీయులను నియమించుకోవద్దన్న ట్రంప్. ఉద్యోగాలు మొత్తం అమెరికన్ల కోసమేనని వ్యాఖ్య. అమెరికా దిగ్గజ టెక్ సంస్థలకు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. భారతీయులకు ఉద్యోగాలు ఇవ్వడం ఆపి అమెరికన్లపై దృష్టి పెట్టాలని సూచించారు. ఈ మేరకు గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి భారీ టెక్ కంపెనీలకు ట్రంప్ గట్టి వార్నింగ్ ఇచ్చారు. టెక్ కంపెనీల గ్లోబలిస్ట్ మైండ్ సెట్ సరిగ్గా లేదని మండిపడిన ట్రంప్ ఆ విధానం వల్ల అనేక మంది అమెరికన్లు ఇబ్బంది పడుతున్నట్లు చెప్పారు. గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి భారీ టెక్ కంపెనీలు భారతీయులను నియమించుకోవడం ఆపి అమెరికన్లపై దృష్టి పెట్టాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. బుధవారం వాషింగ్టన్ డీసీలో జరిగిన ఏఐ సదస్సులో పాల్గొన్న ఆయన టెక్ కంపెనీల గ్లోబలిస్ట్ మైండ్ సెట్ సరిగా లేదని విమర్శించారు. చాలా మంది అమెరికన్లు తమను టెక్ కంపెనీలు పట్టించుకోవడం లేదన్న భావనలో ఉన్నట్లు పేర్కొన్నారు. దేశంలో లభించిన స్వేచ్ఛను వాడుకుని చాలా టెక్ కంపెనీలు ఇతర దేశాల్లో పెట్టుబడులు పెడుతున్నాయన్న ట్రంప్ తన పాలనలో ఆ రోజులు ముగిసిపోతాయని తెలిపారు. అమెరికా టెక్ కంపెనీలు చైనాలో కంపెనీలు నిర్మిస్తూ భారతీయ ఉద్యోగులను నియమించుకుంటూ ఐర్లాండ్ను అడ్డం పెట్టుకుని తక్కువ లాభాలు చూపుతూ స్వేచ్ఛను అనుభవించాయని ఆరోపించారు. ఏఐ రేసులో విజయం సాధించాలంటే సిలికాన్ వ్యాలీలో సరికొత్త దేశభక్తి అవసరమన్న ట్రంప్ ఇక్కడ ఉన్న టెక్నాలజీ కంపెనీలు మొత్తం అమెరికా కోసమేనని తేల్చి చెప్పారు. దేశానికే మొదటి ప్రాధాన్యమిస్తూ పనిచేయాలని వ్యాఖ్యానించారు. టెక్ కంపెనీల ధోరణి కారణంగా అమెరికన్లు తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్నారని ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు. టెక్ కంపెనీలు అనుసరించే రాడికల్ గ్లోబలిజం విధానంతో అమెరికన్ ఉద్యోగులు మోసపోయారని మండిపడ్డారు. ఈ సదస్సులో ట్రంప్ కృత్రిమ మేధకు సంబంధించి 3 కీలక ఆదేశాలపై సంతకాలు చేశారు. ఏఐకు ఉన్న ఆటంకాలను తొలగించడం, అభివృద్ధిని వేగవంతం చేయడం, ఇక ప్రభుత్వ నిధులు పొందుతున్న సంస్థలు తయారు చేసే ఏఐ టూల్స్ రాజకీయంగా తటస్థ వైఖరితో ఉండేలా చూడటం వంటి అంశాలు ఉన్నాయి. భారత్ బ్రిటన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరింది. ప్రధాని నరేంద్ర మోదీ, బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ సమక్షంలో ఒప్పందంపై ఇరు దేశాల వాణిజ్య శాఖ మంత్రులు సంతకాలు చేశారు. ఒప్పందంతో 2 దేశాల మధ్య వాణిజ్యం $34 బిలియన్ చేరుతుందని అంచనా వేస్తున్నారు. ఈ ఒప్పందం వల్ల భారత్ నుంచి వెళ్లే 99% ఎగుమతులపై సుంకాలు తగ్గనున్నాయి. ఫలితంగా భారతీయ వ్యాపారులకు భారీగా లబ్ధి చేకూరనుంది. బ్రిటన్ నుంచి భారత్కు కార్లు, కాస్మోటిక్స్, విస్కీ వంటివి దిగుమతి కానున్నాయి. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై భారత్, యూకే మధ్య 3 ఏళ్లకు పైగా చర్చలు జరిగాయి. ఈయూ నుంచి నిష్క్రమించిన తర్వాత భారత్తో చేసుకున్న ఈ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం బ్రిటన్కు ఆర్థికంగా ఎంతో కీలకం కానుంది. భారత్తో మైలురాయిగా నిలిచే వాణిజ్య ఒప్పందం బ్రిటన్కు పెద్ద విజయమని ప్రధాని కీర్ స్టార్మర్ సంతోషం వ్యక్తం చేశారు. ఇక భారత్ బ్రిటన్ భాగస్వామ్యంలో ఎఫ్టీఏ కొత్త అధ్యాయమని ప్రధాని మోదీ అన్నారు. విజన్ 2035 లక్ష్యంగా భారత్ బ్రిటన్ సాగుతున్నాయని తెలిపారు. आज हमारे संबंधों में एक ऐतिहासिक दिवस है। मुझे प्रसन्नता है कि कई वर्षों की मेहनत के बाद आज दोनों देशों के बीच कॉम्प्रिहेंसिव इकोनॉमिक एंड ट्रेड एग्रीमेंट संपन्न हुआ है। यह समझौता मात्र आर्थिक साझेदारी नहीं बल्कि साझा समृद्धि की योजना है। एक और भारतीय टेक्सटाइल, फुटवियर, जेम्स एंड ज्वेलरी, सी फूड और इंजीनियरिंग गुड्स को यूके में बेहतर मार्केट एक्सेस मिलेगा। भारत के एग्रीकल्चर, प्रोड्यूस और प्रोसेस फूड इंडस्ट्री के लिए यूके की मार्केट में नए अवसर बनेंगे। भारत के युवाओं, किसानों, मछुआरों
और एमएसएमई सेक्टर के लिए यह समझौता विशेष रूप से लाभकारी सिद्ध होगा। वहीं दूसरी ओर भारत के लोगों और इंडस्ट्री के लिए यूके में बने प्रोडक्ट्स जैसे मेडिकल डिवाइसेस और एरोस्पेस पार्ट सुलभ और किफायती दरों पर उपलब्ध हो सकेंगे। విజయవాడ వైజాగ్ మెట్రో రైల్ ప్రాజెక్టుల టెండర్లకు రంగం సిద్ధమైంది. 2 మెట్రో ప్రాజెక్టుల వ్యయంలో 40% పనులకు శుక్రవారం టెండర్లు పిలవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ 2 మెట్రో రైళ్లను చెరుసగం నిధులతో పట్టాలెక్కించనున్నాయి. 10,118 కోట్ల అంచనాతో విజయవాడ మెట్రో రైల్ డీపీఆర్ రూపొందించగా ఇందులో రాష్ట్ర ప్రభుత్వ వాటాగా 3,497 కోట్లను సిఆర్డీఏ నుంచి ఇవ్వాలని నిర్ణయించారు. ఇక విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టుకు 11,498 కోట్ల అంచనాతో డీపీఆర్ రూపొందించగా రాష్ట్ర ప్రభుత్వ వాటాగా 4,101 కోట్ల రూపాయలను విశాఖ మహానగరపాలక సంస్థ నుంచి ఇవ్వాలని నిర్ణయించారు. టెండర్ల ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేసి పనులు ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం మెట్రో రైల్ కార్పొరేషన్ అధికారులను ఆదేశించింది. నిర్దిష్ట కాల పరిమితిలో పనులు వేగంగా పూర్తయ్యేలా తగు చర్యలు తీసుకోవాలని, ఎప్పటికప్పుడు నిధుల విడుదల చేసి ప్రాజెక్టు పనులు పరుగులు పెట్టించాలని నిర్దేశించింది. పెట్టుబడులకు గమ్యస్థానంగా ఏపీ నిలిచేలా పాలసీలు తీసుకొస్తున్నట్లు మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. సుదీర్ఘంగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఏపీ ఎలక్ట్రానిక్స్ తయారీ పాలసీకి ఆమోదం తెలిపారు. ఏపీలో దాదాపు $150 బిలియన్ వ్యాపారం లక్ష్యంగా పాలసీ చేపట్టామని తెలిపారు. ఏపీలో పెట్టుబడులకు ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలు ఆసక్తి చూపుతున్నాయన్న మంత్రి 4.45 ఎకరాల్లో పీనం పీపుల్స్ సంస్థ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పారు. ఈ ఒక్క కేబినెట్ మీటింగ్లోనే 79,900 అంటే దాదాపు 80,000 కోట్ల పెట్టుబడులకు సంబంధించి ప్రతిపాదనల్ని ఏదైతే ఇంధన శాఖ కానివ్వండి, ఐటీ శాఖ కానివ్వండి చేసిన ప్రతిపాదనల్ని ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఈ పెట్టుబడుల ద్వారా దాదాపు 1,25,00,000 1,25,1,50,000 ఎంప్లాయ్మెంట్ కూడా జనరేట్ కాబోతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. భవిష్యత్తులో దేశంలో పెట్టుబడిదారులందరూ కూడా అల్టిమేట్ డెస్టినేషన్ ఆంధ్రప్రదేశ్ అయ్యే విధంగా ఈ ప్రభుత్వం పాలసీలు తీసుకురావడం కానివ్వండి, ఆ పాలసీలకు అనుగుణంగా వచ్చిన ప్రతిపాదనలు, పెట్టుబడి ప్రతిపాదనలు ఏదైతే ఉందో వాటన్నిటిని కూడా ఆమోదించడం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి కొత్తగా ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ 4O ఏదైతే ఐటీ ఈఎన్సీ శాఖ చేసిన ప్రతిపాదనని రాష్ట్ర మంత్రి మండలి ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తాను. ఈ పాలసీ ద్వారా ఈ ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీని అభివృద్ధి చేయాలనేది ఈ పాలసీ యొక్క లక్ష్యం అని చెప్పేసి మనం చేస్తాను. నేను ఎలక్ట్రానిక్ పాలసీని తీసుకొచ్చి గుజరాత్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు చాలా లబ్ధి పొందడం కూడా జరిగింది. మరి ఈ పాలసీ తీసుకురావడం మూలంగా రాబోయే సంవత్సరాల్లో $100 to $150 బిలియన్ బిజినెస్ మన వ్యాపారం మన రాష్ట్రంలో జరుగుతుందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. ఈ పాలసీని తీసుకురావడం ద్వారా ఇప్పటికే చాలామంది ఈ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చర్ తయారీదారులు అయితే ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెడతానికి మరి చాలా ఉత్సాహం చూపిస్తారని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. అదేవిధంగా విశాఖపట్నం జిల్లాలో ఈ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఎస్ఐబిబి పూర్తిగా సమీక్షించి రికమెండ్ చేసిందో వాటన్నిటిని కూడా ఆమోదించడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. దాంట్లో పీనం పీపుల్ ప్రైవేట్ లిమిటెడ్కి 4.45 ఎకరాలు కేటాయించడం ద్వారా మరి 207 కోట్ల రూపాయలు పెట్టుబడి 2,500 ఉద్యోగాలు కల్పించే ఏదైతే ప్రతిపాదన ఉందో మరి దాన్ని ఆమోదించడం జరిగింది. సిఫీ ఇన్ఫినిట్ స్పేసెస్ లిమిటెడ్ వీరు దాదాపు 16,466 కోట్ల పెట్టుబడితో డేటా సెంటర్స్ కానివ్వండి అనేక కార్యకలాపాలని మరి వారికి కావాల్సిన 3.6 ఎకరాలు ఏదైతే ఉందో ఐటీ హిల్, మధురవాడ ఐటీ హిల్లో, అదేవిధంగా పరదేశీ పాలెం వద్ద 50 ఎకరాలని 50 లక్షల చొప్పున వారికి ఏదైతే ఎస్ఐబిబి రికమెండ్ చేసిందో అది కేటాయించడానికి కేబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. దీని ద్వారా 16,466 కోట్ల పెట్టుబడి కాకుండా 600 నుంచి 1000 ఉద్యోగాలు కూడా క్రియేట్ చేయబడతాయని చెప్పేసి, ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయని చెప్పేసి నేను మనవి చేస్తాను. అదేవిధంగా మెస్సర్స్ సత్వా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇది ఒక పెద్ద నిర్మాణ సంస్థ. వారికి మధురవాడ వద్ద 30 ఎకరాల భూమిని ఎకరం 1,50,00,000కి
అలాట్ చేయడానికి ఏదైతే ప్రతిపాదన వచ్చిందో ఆ ప్రతిపాదన ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. దీని ద్వారా 1500 కోట్ల ప్రతిపాదిత పెట్టుబడికి ప్రోత్సాహకాలు అందించి తద్వారా 25,000 ఉద్యోగ అవకాశాలని కల్పించడం జరుగుతుందని చెప్పేసి కూడా నేను మనం చేస్తాను. రాష్ట్రంలో ఓటర్ల జాబితా సమగ్ర సవరణకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ఈ మేరకు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించి అభిప్రాయ సేకరణ చేపట్టింది. వెలగపూడి సచివాలయంలోని ఛాంబర్లో తెలుగుదేశం, బీజేపీ, వైసీపీ, సిపిఎం సహా పలు పార్టీల నేతలతో సీఈఓ వివేక్ యాదవ్ సమావేశమయ్యారు. ఎస్ఐఆర్ విధానం అమలుపై దాదాపు అన్ని పార్టీలు ఏకాభిప్రాయం వ్యక్తం చేశాయి. ఓటరు కార్డుతో ఆధార్ను అనుసంధానించి నకిలీ ఓట్లకు తావు లేకుండా పకడ్బందీగా ఓటర్ల జాబితా రూపొందించాలని నేతలు కోరారు. మనకి గతంలో 2002లో జరిగింది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఓటర్ లిస్ట్. అంటే స్పెషల్ ఇంటెన్సివ్ ఓటర్ లిస్ట్ అంటే ఏంటంటే 2002కి ఉన్న ఓటర్ లిస్టులో వాళ్ళనే ఓటర్గా తీసుకుంటారు, మిగతా వాళ్ళంతా కొత్తగా యాడ్ అవ్వాలి. ఆ యాడ్ అవ్వడానికి 11 ఎవిడెన్సెస్ ఇచ్చారు, అందులో ఆధార్ కార్డు లేదు. ప్రతి బీహార్లో జరుగుతుంది గొడవ. కాబట్టి మేమేం చెప్పామంటే మన రాష్ట్రం 2002 కానీ తీసుకుంటే విడిపోయిన తర్వాత చాలామంది ఇక్కడి నుంచి అటు నుంచి ఇటు వచ్చారు. కాబట్టి రాష్ట్రం విడిపోయిన సంవత్సరంలో 2014 ఏదైతే ఎలక్షన్ జరిగిందో దాన్ని కటాఫీలుగా తీసుకోమని చెప్పాం. అక్కడి నుంచి యాడ్ చేయడం అనేది మనకి ఈజీ. ఆ ఎస్ఐఆర్ అనేది మన రాష్ట్రం విడిపోయిన తర్వాత కట్ ఆఫ్ డేట్ తీసుకుంటేనే మనకు న్యాయం జరుగుతుందని కొంచెం స్పష్టంగా చెప్పాం. గత ప్రభుత్వాలకు మళ్ళీ పూర్తిగా ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించేలాగా ఎన్నికలు ఎందుకు అనే భావనకు గురయ్యేలాగా ప్రజలు ఉండకూడదని చెప్పి ప్రజలు స్వచ్ఛందంగా వారు ఓటు వినియోగించుకోవడానికి ఏదైతే ఎస్ఐఆర్ ద్వారా ఈ రోజున ఇక్కడ వెరిఫికేషన్ జరుగుతుందో చాలా స్పష్టంగా ఎన్నికల విధానానికి పారదర్శకతతో ప్రతి ఎలిజిబుల్ ఓటర్కి ఓటు ఉండేలాగా డబులింగ్ లేకుండా చేసేదానికి ప్రయత్నం చేయమని చెప్పి ఈ రోజున మేము విజ్ఞప్తి చేయటం జరిగింది. ఎన్నికలు వచ్చినప్పుడు పక్కనున్నటువంటి నగరాలు, ఆంధ్రప్రదేశ్కి చుట్టుపక్కల ఉన్నటువంటి నగరాలు, చెన్నై కానివ్వండి, హైదరాబాద్ కానివ్వండి, బెంగళూరు కానివ్వండి, అక్కడి నుంచి అక్కడ ఓటు వినియోగించుకుంటున్నారు, ఇక్కడికి వచ్చి ఓటు వినియోగించుకునేటటువంటి అంటే 1 సిటిజన్ 1 ఓట్ అనే నినాదం ఖచ్చితంగా అమలు చేసే విధంగా ఎన్నికల కమిషన్ ఒక కార్యక్రమాన్ని రూపొందించాలి అని చెప్పడం జరిగింది. ప్రత్యేకంగా ఎస్ఐఆర్ గురించి మీరు చర్చించదలుచుకుంటే అన్ని రాజకీయ పార్టీల యొక్క సమావేశం రాష్ట్రంలో జరిపి వాళ్ళందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే, పరిగణలోకి తీసుకున్న తర్వాతే మీరు దాన్ని రాష్ట్రంలో ఆ ప్రక్రియని చేపడటానికి మీరు ఆలోచించాలని చెప్పాం. ఈ విషయాలన్నీ కేంద్ర ఎన్నికల కమిషన్ దృష్టికి కూడా తీసుకెళ్లాలని చెప్పాం. బీహార్లో ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్పై వివాదం నెలకొన్న వేళ అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ వెల్లడించారు. ఎస్ఐఆర్ పేరుతో మోసం తప్ప ఇంకేమీ జరగడం లేదని, దీనిపై ఎన్నికల సంఘం వెనక్కి తగ్గకపోతే తాము అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరిస్తామని హెచ్చరించారు. సమయం వచ్చినప్పుడు భాగస్వామ్య పక్షాలతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామన్నారు. ఎస్ఐఆర్ పేరుతో అధికార బీజేపీ తమకు వ్యతిరేకంగా ఉన్న ఓటర్ల జాబితాను తొలగించేందుకు ప్రయత్నిస్తుందని ఆరోపించారు. ఓటర్ల తరపున బూత్ లెవెల్ అధికారులే గణన ఫారాలపై సంతకాలు చేస్తున్నారని ఆక్షేపించారు. లోక్సభ ఎన్నికలప్పుడు ఓటు వేసి ప్రధానిని మోదీగా ఎన్నుకున్నది ఈ ఓటర్లేనని, అప్పుడు సరిగ్గా ఉన్న జాబితా ఇప్పుడు ఎందుకు లేదని ప్రశ్నించారు. అంటే అప్పుడు తాము మోసం చేసి అధికారంలోకి వచ్చామని ఒప్పుకుంటున్నారా అని తేజస్వి నిలదీశారు. जब बेईमानी करना है तो हम लोग इस पे विचार कर सकते हैं, बॉयकॉट करने का चुनाव। हम सब दल के लोगों से बात करेंगे। महागठबंधन चुनाव का क्या मतलब रहेगा जब लोकतंत्र में जनता ही वोट नहीं देगी? चुनाव बहिष्कार पर चर्चा हम लोग कर सकते हैं, ये विकल्प हमारे पास खुला है. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఎన్నికల కమిషన్పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలోని ఓ నియోజకవర్గంలో ఈసీ మోసానికి అనుమతినిచ్చిందన్నారు. అందుకు సంబంధించిన 100% ఆధారాలు తమ వద్ద ఉన్నాయని వెల్లడించారు. ఎన్నికల సంఘం తన పని తాను చేయకుండా ఓట్లు దొంగలిస్తోందని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరించే అవకాశం ఉందన్న ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ చేసిన వ్యాఖ్యలపై రాహుల్ను ప్రశ్నించగా ఈ విధంగా స్పందించారు. ఈసీ మోసానికి సంబంధించిన 100% ఖచ్చితమైన రుజువులు ఉన్నాయని మీడియాతో తెలిపారు. పరిశీలించిన ఒక్క నియోజకవర్గంలోనే తాము ఈ మోసాన్ని గుర్తించినట్టు చెప్పిన రాహుల్ మిగిలిన చోట్ల కూడా ఇటువంటి డ్రామానే నడుస్తుందని ఆరోపించారు. నియోజకవర్గంలో కొత్తగా వేలాది మంది ఓటర్లు వచ్చారని, వారి వయస్సులు 45, 50, 60, 65లుగా ఉన్నాయన్నారు.
దీని నుంచి ఎన్నికల కమిషన్ సంబంధిత అధికారులు తప్పించుకుంటామని భావిస్తే పొరపడ్డట్లే అని తప్పకుండా వారి కోసం తాము వస్తామని రాహుల్ గాంధీ హెచ్చరించారు. అమరావతి క్వాంటమ్ వ్యాలీలో భాగస్వామ్యానికి మరో దిగ్గజ సాంకేతిక సంస్థ ముందుకొచ్చింది. అధునాతన 8 క్యూబిక్ క్వాంటమ్ కంప్యూటర్ ఏర్పాటుకు QPIAI సంస్థ ప్రతిపాదించింది. ఈ మేరకు ఆ సంస్థ వ్యవస్థాపకుడు నాగేంద్ర నాగరాజన్ ముఖ్యమంత్రి చంద్రబాబును అమరావతి సచివాలయంలో కలిశారు. అమరావతిలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా సీఎం కోరారు. రాష్ట్రంలో వివిధ పంటల సాగులో ఖచ్చితత్వం, తెగుళ్లకు సంబంధించిన అంశాలను అంచనా వేసేందుకు క్వాంటమ్ కంప్యూటింగ్ ఉపకరించాలని సీఎం ఆకాంక్షించారు. వ్యవసాయ ఉత్పత్తి పెరిగేలా సూచనలు, సలహాలను సకాలంలో ఇవ్వటం ద్వారా రైతుల ఆదాయం మెరుగుపడేలా దోహదపడాలన్నారు. రాష్ట్రంలో నీటి వనరులు సమర్థ వినియోగానికి క్వాంటమ్ టెక్నాలజీని వాడాలని సూచించారు. యువతకు నైపుణ్యాలు కలిగించే అంశంలోనూ క్వాంటమ్ టెక్నాలజీ సహకారాన్ని తీసుకోవాలని ఆలోచిస్తున్నట్లు సీఎం వెల్లడించారు. విద్య, పరిశోధన, ఇన్నోవేషన్ రంగాల్లో డీప్ టెక్ ద్వారా సమాజానికి విస్తృత ప్రయోజనాలు కల్పించడమే లక్ష్యంగా QPIAI నేషనల్ క్వాంటమ్ మిషన్, అమరావతి క్వాంటమ్ వ్యాలీ పనిచేస్తాయని చంద్రబాబు స్పష్టం చేశారు. సైబర్ సెక్యూరిటీ రంగంపై ఆసక్తి ఉన్న గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన విద్యార్థులు, ఐటీ నిపుణులకు శిక్షణ కోసం రాష్ట్ర స్థాయి సైబర్ సెక్యూరిటీ హ్యాకథాన్ మరోసారి నిర్వహించబోతున్నట్లు ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ మన్నవ మోహన్ కృష్ణ తెలిపారు. తొలి విడతగా 1952 మంది అభ్యర్థులు హ్యాకథాన్కు హాజరు కాగా వారిలో 30 మందిని ఎంపిక చేశామన్నారు. ఎంపికైన అభ్యర్థులకు విజయవాడలోని ఏపీటీఎస్ కార్యాలయంలో ఆఫర్ లెటర్లను మన్నవ మోహన్ కృష్ణ అందించారు. సైబర్ సెక్యూరిటీలో నిపుణులుగా శిక్షణ పూర్తి చేసుకున్న వారికి దేశ విదేశాల్లో ఐటీ కంపెనీల్లో అవకాశాలున్నాయని ఆయన చెప్పారు. సైబర్ సెక్యూరిటీ ఇంటర్న్స్ కోసం మేము ఇచ్చిన పిలుపుకి విశేషమైన స్పందన లభించింది. గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఐటీ విద్యార్థులు మరియు ఆల్రెడీ ఐటీ రంగంలో వర్క్ చేస్తున్న ఐటీ నిపుణులకు సైబర్ సెక్యూరిటీలో ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళందరినీ నిష్ణాతులు చేయటమే ఈ హ్యాకథాన్ ఉద్దేశం. 30 మంది ప్రతిభావంతులని ఎంపిక చేసి వాళ్ళకి శిక్షణ ఇవ్వడం జరుగుతోంది. సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన ముఖ్యమైన టాపిక్స్లో వాళ్ళకి శిక్షణ ఇస్తున్నాం. శిక్షణ 6 నెలలు జరుగుతుంది. దీనికి ఎంపికైన వాళ్ళకి వారందరికీ ప్రతి నెల 10,000 రూపాయలు స్టైఫండ్ ఇవ్వడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఈ హ్యాకథాన్లు మరిన్ని నిర్వహించబోతున్నాం. తద్వారా వాళ్ళు ఐటీ రంగంలో మరింత రాణించగలుగుతారు, ప్రముఖ కంపెనీల్లో మంచి ఉద్యోగాలు పొందగలుగుతారు, అలాగే వాళ్ళ ఐటీ కెరీర్లో మరింత ముందుకెళ్తారు. కూటమి సర్కార్ వచ్చాక గంజాయి, డ్రగ్స్పై ఉక్కుపాదం మోపుతోంది. పోలీసులతో పాటు ఈగల్ బృందాలు ప్రత్యేక కార్యాచరణ చేపట్టి మత్తు దందాకు అడ్డుకట్ట వేస్తున్నాయి. దీంతో మత్తుకు బానిసైన వారు కొత్త పంథాను ఆశ్రయిస్తున్నారు. మెడికల్ షాపుల్లో నిషానిచ్చే ఔషధాల కోసం ఎగబడుతున్నారు. ఇదే అదునుగా ఔషధ దుకాణాల యజమానులు విచ్చలవిడిగా H1X తరహా మందులను విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈగల్ విభాగం ఇటీవల మందుల దుకాణాలపై చేసిన సోదాల్లో విస్తుగొలిపే వాస్తవాలు వెలుగులోకొచ్చాయి. ఈ మత్తు దందాకు కళ్లెం వేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. సైకోట్రోఫిక్, ట్రైమడాల్, ఆల్ఫ్రాజోలం, కోడెయిన్ ఫోస్ఫేట్, ట్రమస్యూర్, ఆల్ట్రాకింగ్, బెకలం, అప్కోలం, రెస్టిల్ ఇవన్నీ నిషా కలిగించే ఔషధాలు. కొన్ని రకాల రుగ్మతులున్న వారే వీటిని వినియోగించాలి, అది కూడా వైద్యుల సూచనల మేరకే. అయితే ఇటీవల మెడికల్ షాపుల్లో వీటి విక్రయాలు భారీగా పెరిగాయి. ఎలాంటి ప్రిస్క్రిప్షన్ లేకపోయినా కాసుల కక్కుర్తికి ఆశపడి అడిగిన వారికెల్లా అమ్మేస్తున్నారు. ఈ విషయం లీగల్ అధికారులు చేసిన తనిఖీల్లో బయటపడింది. విజయవాడ ఔషధ దుకాణం నుంచి తమిళనాడుకు అక్రమంగా ట్రెమడాల్ టాబ్లెట్లను విక్రయించినట్లు తమిళనాడు పోలీసులు కేసు నమోదు చేశారు. దుకాణ యజమానిని అరెస్టు చేశారు. 41 రకాల నార్కోటిక్ సబ్స్టెన్స్ ఉన్న ఔషధాలున్నాయని అధికారులు చెబుతున్నారు. అవనిగడ్డలోనూ 13 లక్షల విలువైన మత్తు మందులు అడ్డదారిలో విక్రయించారంటే పరిస్థితికి అద్దం పడుతోంది. నిషానిచ్చే ఔషధాలను కొద్ది రోజులు వాడితే చాలు, వాటికి బానిసలుగా మారిపోతారు. వీటిని వేసుకున్న తర్వాత హార్ట్ రేట్, బీపీ పెరిగిపోవడం, లేనిపోని భ్రమలు కలగడం వంటి సైకోసిస్ లక్షణాలు కనిపిస్తాయి. మందుల షాపుల్లో దొరికే NRX డ్రగ్స్ వినియోగించాలంటే తప్పనిసరిగా ప్రిస్క్రిప్షన్ ఉండాలని, ఎవరికి అమ్మారనేది కూడా రిజిస్టర్ చేయాలని అధికారులు ఆదేశించారు. H1X డ్రగ్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాయో నిఘా పెట్టారు.
ఏవైతే మందులు మిస్యూజ్ అవుతున్నాయి అనేది ఐడెంటిఫై చేస్తాం. ఈ మందుల యొక్క సప్లై చైన్ ఎలా ఉందన్నది మనకి ఏంటంటే సూపర్ స్టాకిస్ట్ నుంచి స్టాకిస్ట్ నుంచి రిటైలర్కి ఈ విధంగా మనకి సప్లై చైన్ ఉంటుంది. సో ఈ సప్లై చైన్లో ఉన్న సిస్టమ్ని అంతా కూడాను రెగ్యులర్గా మా ఆఫీసర్స్ మానిటర్ చేస్తున్నారు. మానిటర్ చేసి దాంట్లో ఎక్కడికి ఎక్కువగా ఏ ప్రాంతానికి ఎక్కువ వెళ్తున్నాయి, ఆ ప్రాంతంలో అంత అవసరం ఉన్నదా లేదా, సో ఆ పాయింట్లో ఐడెంటిఫై చేసుకుని ఆ పాయింట్లో మనం వెరిఫై చేసుకోవడం జరుగుతూ ఉంది. అక్కడ ఏదైనా మిస్యూజ్ జరిగినప్పుడు ఏంటంటే వాటికి సంబంధించిన లైసెన్స్ని మనం సస్పెండ్ చేయడం కానీ, కొంచెం ఎక్కువ క్వాంటిటీ ఉంటే క్యాన్సిల్ చేయడం కానీ, ఇంకా ఎక్కువ క్వాంటిటీ ఉంటే ప్రాసిక్యూషన్ చేయడం కానీ, ఇట్లాంటి చర్యలను కూడా ఔషధ నియంత్రణ పరిపాలన శాఖ చేస్తుంది. ఏంటంటే ఎన్డీపీఎస్ చట్టం కింద కూడా ఈగల్ టీం వాళ్ళు కేసులు ఫైల్ చేయడం జరుగుతూ ఉంది. మత్తు మందుల్ని అరికట్టాలంటే కేవలం సోదాలు సరిపోవు, మందుల దుకాణ యజమానులను సైతం చైతన్యపరచాలి. అందుకే ఆపరేషన్ గరుడ 2.0లో మెడికల్ షాప్ ఓనర్స్ ను భాగస్వామ్యం చేసేందుకు ఇటీవల విజయవాడలో వర్క్ షాప్ నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా కెమిస్టులు, డ్రగ్గిస్టులు హాజరయ్యారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రిస్క్రిప్షన్ లేనిదే షెడ్యూల్ హెచ్ డ్రగ్స్ విక్రయించొద్దని, అలాంటి మందులు అడిగే వారి సమాచారం ఇవ్వాలని ఈగల్ టీం అధికారులు కోరారు. మన రాష్ట్రంలో గాంజా, సైకోట్రాపిక్ సబ్స్టెన్సెస్ రహిత రాష్ట్రంగా ఉండాలి. స్పెషలీ యాంటీ డిప్రెసెంట్స్ కానీ, యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ కానీ, యాంటీ హిస్టమిన్స్ కానీ, ఓపియాయిడ్స్ కానీ, సెడేటివ్స్ కానీ ఇవన్నీ కూడా ప్రిస్క్రిప్షన్ లేకుండానే అందరూ తీసేసుకుంటున్నారు ఈ మధ్యకాలంలో. సో దాంట్లో స్ట్రిక్ట్గా ప్రిస్క్రిప్షన్ ఉంటేనే మేము ఇస్తాము. ఎవరన్నా ప్రిస్క్రిప్షన్ లేకుండా వస్తే వాళ్ళ రికార్డు కూడా మేము నోట్ చేసుకొని సంబంధిత అధికారులకు తెలియచేస్తాము అనే నినాదంతో ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ అగెయిన్స్ట్ డ్రగ్ అబ్యూస్ ఫార్మసిస్టులు మాత్రమే అనే నినాదంతో అందరూ పనిచేయాలని కోరుకుంటూ, ఎన్ఫోర్స్మెంట్ కమ్యూనిటీ యాక్టివిటీలో పోలీస్తో పాటు డ్రగ్గిస్ట్, ఫార్మసిస్ట్ అందరూ కూడా మమేకమై పనిచేయాలనేది మా మనవి. మెడికల్ షాపుల్లో 95% సాధారణ మందులేనని, 5% మాత్రమే మత్తు మందులున్నాయని దుకాణ యజమానులు చెబుతున్నారు. డాక్టర్ల చీటీ లేకుండా అలాంటి మందులు అమ్మబోమని స్పష్టం చేశారు. ఓవరాల్గా ఒక మెడికల్ షాప్ సేల్స్లో ఉండేది ఒక 5% మాత్రమే ఈ డ్రగ్స్ ఉంటాయి. కాకపోతే దీనికి ఏంటంటే ప్రజలు మందుల షాపులు ఏదో ఇచ్చేస్తున్నట్టు కొద్దిగా ఎక్కువగా పాస్ చేస్తున్నారు తప్ప అందులో ఇబ్బంది ఏం లేదు. మేము మాత్రం గవర్నమెంట్ సపోర్ట్గా, గవర్నమెంటే కాదు సార్, మన పిల్లలు రేపోతుంది, మన పిల్లల భవిష్యత్తు కూడా ఎక్కడో ఒక దగ్గర ఉండొచ్చు కాబట్టి సపోర్ట్గా ఉంటాము. ప్రిస్క్రిప్షన్ లేకుండా వచ్చే నార్కోటిక్ డ్రగ్స్ అయితే తప్పకుండా ఇవ్వమండి. అయితే ఫేక్ ప్రిస్క్రిప్షన్స్ తీసుకొచ్చి ఇంకెక్కడెక్కడో ఆన్లైన్లో తీసుకొచ్చి వాటికి కూడా మా మెడికల్ షాపుల పైన రుద్దడం జరుగుతుంది. అది అందుకు మేము ఎక్కువ ఇబ్బంది పడుతున్నాం. అలాంటివన్నీ కూడా మా దృష్టికి వస్తే మేము వెంటనే 1972 ఫోన్ చేస్తాం, లేదా డ్రగ్ డిపార్ట్మెంట్ కూడా ఇన్ఫార్మ్ చేసి తప్పనిసరిగా మేము సమాజ మంచికి భాగస్వాములు అవుతాం మీ ద్వారా మేము తెలియజేస్తాం.